ఆ రోజు అంటే మూడో రోజు తర్వాత నాలుగో రోజు చిరంజీవి జీఆర్‌పీ పోలీసుల దగ్గరకొచ్చి కారు గూడా తీసుకెళ్ళిన ఆ క్షణాలు గూడా చూసాము. అంటే ఈ కారు ఇప్పుడు ఎవరి దగ్గరుంది? ఆ కారు ఎవరు తీసుకురమ్మని చెప్పారు? ఎట్లా తెచ్చాడు? ఎక్కడుందని? 3 రోజుల తర్వాత వీళ్ళు జాటి అండ్ రైల్వే పోలీసుల దగ్గరికెళ్ళినప్పుడు మా అత్తయ్య ఏం చెప్పిందంటే, "నాకు నడుము నొప్పుంది. హ్మ్. నాకు కారు కావాలని" పోయి జిఆర్‌టీ వాళ్ళకు చెప్పింది. హ్మ్. చెప్పినప్పుడు వాళ్ళు కీ ఇచ్చారు. హ్మ్. అది ఆళ్ళ ఉద్దేశ్యం ఏంది అంటే, నేను ఈ 20 రోజుల నుంచి వీళ్ళ మైండ్ సెట్ అర్థమైందేందంటే, హ్మ్. ఆ కార్‌లో మా భార్య ఏదైనా సీక్రెట్ పెట్టిందేమో! ఓకే. వీళ్ళకు ఇంకా దొరకలేదేమో, ఏదైనా ప్రూఫ్స్? ప్రూఫ్స్ ఉన్నాయేమో ఆ! అనే ఆలోచనతోటి గిట్ట ఉండొచ్చని నా డౌట్. ఓకే. ఎందుకు ఆమెకు నడుము నొప్పి ఉంటే ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకొని పోవచ్చు. ఏదైనా చేసుకొని పోవచ్చు. హ్మ్. ప్రత్యేకంగా నేను 9 రోజులు బయటికి రానని తెలుసు వాళ్ళకు. హ్మ్. 9 రోజుల తర్వాత వీడు ఎట్లైనా కారు దగ్గరికెళ్తాడు. ఎళ్లి తర్వాత కారుని చూస్తాడని తెలుసు. అవును. ఆ రోజు ఆ 3 రోజుల రోజు ఆహ్, 9 రోజులు కాకముందుకే 3 రోజే తీసుకుంటే హ్మ్. దాంట్లో ఉన్నది ఏముంది? హ్మ్. ఏమైనా సీక్రెట్‌గా పెట్టిందా? ఏమన్నా చేసిందా? అని ఒక డౌటు. హ్మ్. ఎందుకంటే ఎందుకు అనే డౌటొచ్చిందంటే, అదే రోజు 3 గంటల నుండి ఈడ అన్నీ చూశారు గాబట్టి, ఈడ కొన్ని ఎవిడెన్స్ దొరికాయి. నాకు కిటికీలో కొంచెం కాలిపోయిన పేపర్ దొరికాయి. ఆహా! ఫోటోస్ నేను తీయలే. అంటే ఎగిరిపోయినాయి. ఆ కిటికీలో బ్యాక్ సైడు కొంచెం కాలిపోయిన పేపర్స్ ఉన్నాయి. ఓకే. బెడ్‌రూమ్‌లోనా? బెడ్‌రూమ్‌లో. ఆ! బెడ్‌రూమ్‌లో. అది ఎందుకు మా మమ్మీ అంతా క్లీన్ చేసేటప్పుడు నన్ను పిలిచి చూపెట్టింది. ఆ! "అరే! ఈడ పేపర్‌లున్నాయని" ఆమె గిట్ట చూపెట్టాం. ఆ! "ఏం పేపర్‌లున్నాయమ్మా ఈడ కాల్చిపోయినాయి అన్నీ ఎందుకు" అని అడిగాను. ఆ! అంటే నాకు తెలవదు" అన్నారు. ఆ! అంటే అదే రోజు ఏదన్నా కాల్చి బయటేసిర్రా అని గిట్ట తెలవదు గదా! ఆ! ఎవిడెన్స్ బయటకొస్తాయని గిట్ట. ఓకే. మనకది క్లియర్‌గా పూర్తిగా కాలిపోయాయా? పూర్తిగా కాలిపోయాయి. ఓహ్! హ్మ్. బూడిదలాగా పూర్తిగా ఇంత ముద్దలాగుంది. ఆ! దానివల్ల ఏందంటే నాకు అది డౌటేందంటే ఆడ కాల్చింది ఎవరు? హ్మ్. మీరు ఈ 3 గంటల సేపు కాల్చిపెట్టారా? అని నాకు చిన్న డౌట్. ఇంకో డౌట్ ఏందంటే 3 రోజుల తర్వాత మీరు పోయి కారు తీసుకురావడానికి కారణం ఏంది? హ్మ్. మీరు చెప్పలేదా నేను తెమ్మని? చెప్పలే. ఆ! నేను చెప్పలే. కారు తీసుకురమ్మని నేను చెప్పలే. ఆ! నేను చెప్పక ముందుకే కారు తీసుకొని వచ్చారు. ఆ! నేను అనుకున్నాను నేను లేనిది కారు ఎట్టిస్తారు వీళ్ళు. ఆ! యెస్. ఇప్పుడు నేను భర్తగా ఉండి నేను చూడాలి గదా! అసలు అది కరెక్టు. అంటే హ్మ్. కొన్ని ఇప్పుడు నాకొక మా పిల్లలు రాసింది ఒక లెటర్ దొరికిందనుకో, హ్మ్. వీళ్ళు సెర్చ్ చేసినా గాని ఒక దగ్గర పెడతది కాబట్టి నాకు ఐడియా ఉంది. అవును. అది దొరికింది. అంటే మామూలుగా రాస్తారు గదా! పిల్లలు నేను సారీ మమ్మీ నేను ఇది చెయ్యను, అది చెయ్యను అని. అవును. అసొంటి విషయం అల్ల కారు లోపట ఏమైనా పెట్టొచ్చు గదా! హ్మ్. మీరు కారు తీసుకునే అవసరం మీకెందుకొచ్చింది? హ్మ్. మీకేదైనా పోవాలి అనుకుంటే అంటే నా కారుని మీరు తీసుకొని యూజ్ చేసుకోవడం ఏంది? ఇప్పుడు హ్మ్. నా కారు నాకు ఇయ్యాలి గదా! నా అవును. కారు వాళ్ళు యూజ్ చేస్తున్నారిప్పుడు. హ్మ్. ఇప్పుడెక్కడుంది ఆ కారు? ఆరు కా నా మా కారు మా అత్తయ్య, మా బామ్మర్ది దగ్గరనే ఉంది. హ్మ్. ఈఎంఐ నేను కడుతున్నాను. వాళ్ళ దగ్గరే ఉంది కారు మాత్రం. కారు హ్మ్. ఈఎంఐ మీరు కడుతున్నారు. కడుతున్నాను. కారు గూడా ఇయ్యరంటనా? కారుకు ఇయ్యమని అడిగితే హ్మ్. మా మీ మా మా మీ చెల్ల మా చెల్లకు 2,00,000 డౌన్ పేమెంట్ కట్టినా అన్నాడు. డౌన్ పేమెంట్ కట్టినా అంటే 8,00,000 లోన్ తీసే మేము తీసుకున్నాం. ఆ! డౌన్ పేమెంట్ ఏడ కట్టావు నువ్వు? అని పోలీసులు అడిగారు. ఓకే. ఆ! జ రైల్వే పోలీస్ వాళ్ళు. ఆ! అడిగినప్పుడు అప్పుడేం చెప్పాడు? నేను డౌన్ పేమెంట్ కట్టలేదు. నేను తర్వాత ఇచ్చాను. ఆ! తర్వాత ఇచ్చాను. నా దగ్గర అదుంది. అంటే వేరే ఒక పెద్ద మనిషి ఏమన్నాడంటే నాతోటొచ్చిన నా ఫ్రెండ్ ఏమన్నాడంటే, "ఓకే. నువ్వు పంపించిందే చూపెడుతున్నావు గదా! మీ చెల్లె నీకెన్ని పంపించిందో అది చూపెట్టు ఫస్ట్. హ్మ్. హ్మ్. ఓకే. నువ్వు పంపించినవే ఆ! చూపెడుతున్నావు నువ్వు. ఓకే. 2,00,000 పంపించినా అని. ఆ! మీ చెల్లె నీకెన్ని పంపించింది?" ఆ! అది ఓకే. కూడా చూపెడుతుంటే సైలెంట్ అయిపోయాడు. సైలెంట్ అయిపోయాడు. అప్పుడు పోలీసులేమనలేదా మరి? పోలీసులు మీ కారు ఆ అబ్బాయిదే. హ్మ్. కారు మీది గాదు హ్మ్. అని జెప్పేసాడు. పోలి చెప్పేసినా మీకివ్వట్లేదా? ఇవ్వలే. మళ్ళీ అప్పుడు కారు అన్నప్పుడు బండి మాదే అని జెప్తున్నారు. ఈ ఆ! బైకు. ఆ! బైకు మా మా వైఫు వాళ్ళ భార్య పేరు మీద తీసుకుంది. ఓకే. డబ్బులు మేమే గట్టాం. వాళ్ళ హ్మ్. మమ్మీకి తెలుసు. అందరూ తెలుసు. హ్మ్. కానీ వాళ్ళు అది ఇస్తే మాదిది. ఆ! ఇప్పుడు ఆ బండి పేపర్‌లు గాని, కారు పేపర్‌లు గాని ఎవరి దగ్గరున్నాయి? బండి పేపర్‌లు నా దగ్గర ఏం లేదమ్మా. ఆ! నా దగ్గర ఓన్లీ కొన్న రిసిప్ట్ మాత్రం ఉంది. ఓకే. వాళ్ళ పేరు మీద ఉంది కాబట్టి వాళ్ళ పేరు మీద ఆర్‌సీ పోతది. ఆ! మా బామ్మర్ది భార్య పేరు మీదనే ఆర్‌సీ ఉంటది. ఆ! ఆర్‌సీ చూపెట్టి ఇది నాదే అని చూపెడుతున్నది. ఓకే. ఈ కారైతే నాదే హ్మ్. 100%. ఎందుకంటే నా మీద ఆర్‌సీ ఉంది. నేను లోన్ ఉన్నప్పుడు నేనున్నా. నా సిగ్నేచర్ ఉంది. హ్మ్.
మీ అన్ని పేపర్లు ఉన్నాయి మీ ఇవి దగ్గర ఉన్నాయి, కార్వి. కారు ఉన్నాయి. ఓకే. ఎందుకంటే కారు నేను లోన్ తీసుకున్నప్పుడు నా సిగ్నేచర్ పెట్టే తీసుకున్నాను లోన్. ఉమ్. 8 లాక్ లోన్లో నడుస్తూ ఉంది ఇప్పుడు అది. ఇవి దేనికి సంబంధించిన డాక్యుమెంట్స్? ఇవి ఇప్పుడు నేను నా గట్కేసర్లో ప్లాటు 40 లాక్స్ అమ్మిన పేపరు. అది ఎట్లా అమ్మాను, నా పేరు మీద ఉంది. నా పేరు మీద ఉంటే నేను లేను కాబట్టి, ఈడ ఇండియా లేను కాబట్టి నా భార్యకు నేను పవర్ ఆఫ్ పట్టా ఇచ్చా, ఓకే. అమ్ము అని. అది ఎందుకు అమ్మాలని అనుకున్నామంటే మేము భూమి కొనాలని అనుకున్నాం. భూమి కొనాలి బయట అని అనుకుని ప్లాట్ అమ్మాం. ప్లాట్ అమ్మేటప్పుడు నేను ఇండియన్ ఎంబసీ నుంచి పంపించిన లెటర్, దాంట్లో ప్లాట్ నెంబర్ ఉంటుంది, డైమెన్షన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఓకే. ఆ 40 లాక్ తీసుకున్నారు. ఈ 40 లాక్స్ ఇది చూపించండి. 40 లాక్స్ తీసుకున్నారు. 40 లాక్స్ తీసుకొని ఆ 40 లాక్స్ నారపల్లి ఇంట్లో 34 లక్షలు పెట్టి ప్లాట్ కొన్నారు. ఓకే. ఇంకా 6 లక్షలు బ్యాలెన్స్ ఉన్నాయి అక్కడ. నేను ఫర్ దిస్ అంటే ఇయర్లో నేను పంపించిన ఆమెకు పంపించింది, మా భార్యకు పంపించింది కన్స్ట్రక్షన్ చేయడానికి 11 లాక్స్. అంతా ఆన్లైన్ పేమెంటే, ఫోన్పే పేమెంట్. అంటే ఏ మంత్ లో ఎప్పుడు ఎంత పంపించారు మొత్తం కూడా ట్రాన్సాక్షన్ ఉంది, ఉంది, ఆధారాలతో సహా ఉంది. ఎందుకు కేవలం విజయారెడ్డి గారి అకౌంట్ కి ఒక్కదానికే పంపించారా, ఇంకెవరికి? లేదు, విజయారెడ్డి మా వైఫ్ పంపించేది, మా అత్తయ్య పంపించేది. మా అత్తయ్య ఆ ఇంటి దగ్గర కన్స్ట్రక్షన్, మా వైఫ్ పంపించేది, మా అత్తయ్యకి పంపించేది. మా అత్తయ్య ఆడికి వెళ్ళి ఆ కన్స్ట్రక్షన్ చేపించేది. ఇప్పుడు ఎట్లయినా మేస్త్రీలకు, మా సిమెంట్కు, సీకులకు ఎట్లయినా ఆమె ఇవ్వాలి కాబట్టి మా వైపుకు పంపించిన, మా అత్తయ్య పంపించిన, అత్తయ్య నుంచే ఖర్చు అయ్యేది. ఎందుకంటే 11 లాక్స్ మా వైఫ్ పంపిస్తే మా అత్తయ్యకి పంపించేది. పంపించినప్పుడు ఆమె మా వైఫ్ ఏం చెప్పేది, సగం నాకు కొట్టావుగానే సగం మమ్మీ కొట్టేసి, మమ్మీ యూజ్ చేస్తుంది కదా, మళ్ళీ నాకు కొట్టిన తర్వాత మళ్ళీ నేను మమ్మీ కొట్టాలి, ఎందుకు డబుల్. అందుకే డైరెక్ట్ మమ్మీకి పెట్టు, మమ్మీ తీసుకుంటే నాకు చెప్తుందిలే అని చెప్పింది. ఇవన్నీ 11 లక్షలు కన్స్ట్రక్షన్ కోసమే పెట్టాం మొత్తం. ఇప్పుడు వాడ పెట్టింది నారపల్లి ఇల్లు. అది మా నారపల్లి నా పాప కోసం నేను కడుతున్నాను. పాపకు కట్నం కోసం ఇవ్వడానికి, రేపొద్దున పాపకు గిఫ్ట్ ఇవ్వడానికి. ఎందుకంటే బాబుకి ఈడ ఒక ఇల్లు ఉంది కాబట్టి పాపకు ఆడుంటే ఇల్లు, అన్న చెల్లె దగ్గరకు ఉంటారు, చెల్లె తమ్ముడు దగ్గర ఉంటారు కాబట్టి దగ్గర ఉంటే మాకు ఎప్పటికీ బాగుంటుంది అనే ఉద్దేశంతో అది కడుతున్నాం.